హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. మనకి ఈరోజు మనం ఈటీ వెల్త్ సంబంధించిన మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. మన ఛానల్‌లో ఎవ్రీ మండే అనేది ఈటీ వెల్త్ ఎడిషన్ సంబంధించిన మ్యాగజైన్ మనకి కంప్లీట్‌లో అనాలిసిస్ వస్తుంది. ఇది తెలుగులో ఇంతవరకు ఎవరు చేయట్లేదు. సో దట్ మన ఛానల్ ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసింది కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. సో వీడియోని ఫస్ట్ కంపల్సరీ అందరూ లైక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో పబ్లిష్ చేశానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు వెంటనే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం వచ్చేసి మనకి ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24 టు మార్చ్ 2 అనమాట. మనకి ఈ డేట్‌కి సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట. కవర్ స్టోరీ ఇచ్చారు. ఈ కవర్ స్టోరీ ఈరోజు ఈ వారం వచ్చేసి బెస్ట్ మేనేజర్స్ ఇన్ 2024 అని చెప్పేసి ఒక కవర్ స్టోరీ ఇచ్చారు. ఓకే. ఇది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైజ్‌కి అనేది మనం చూద్దాము. ఓకేనా? ఈ వారం సంబంధించిన స్టాక్స్ ఎవరు ఏమేం స్టాక్స్ మనకి పబ్లిష్ చేశారు ఏంటి అనేది మనం చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బై రేటింగ్ అండ్ సెల్ రేటింగ్ ఇచ్చారు. 2 బై రేటింగ్ అండ్ సెల్ రేటింగ్. ఫస్ట్ వచ్చేసి మనకి ఆహ్, కేవల్ కిరణ్ క్లోతింగ్ అనమాట. యాంటీ క్విక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 944 అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 77% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. అండ్ చాలామంది నాకు ఏం అడుగుతున్నారంటే, ఈ కామెంట్స్ చదువుతున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. సో దట్ మీకు అర్థం అవ్వడానికి నేను కొంచెం సింప్లిఫైడ్‌గా నేను చెప్తాను. ఓకేనా? అక్కడ అనలిస్ట్ రిసర్చ్ హౌస్ ఏమైతే రాసిందో దాన్ని మీకు సింప్లిఫై చేసి నేను చెప్తాననమాట. ఓకేనా? వీళ్ళు యాంటిక్విక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే, ఈ స్టాక్ బై రికమెండేషన్ వచ్చినందుకు సింపుల్‌గా చెప్పాలంటే, స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ఇన్ ఫ్యాషన్ అండ్ రిటైల్ సెగ్మెంట్‌లో వీళ్ళకి స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ గ్రోయింగ్ డిమాండ్ ఇన్ బ్రాండ్ అనమాట. అంటే మనకి ఈ బ్రాండ్‌కి సంబంధించిన డిమాండ్ గ్రో అవుతుంది ఫ్యాషన్ అండ్ రిటైల్ స్పేస్‌లో. అండ్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్‌పాన్షన్ ఆపర్చునిటీస్ అంటే ఈ కంపెనీకి ఎక్స్‌పాన్షన్ చేయడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో దట్ అందుకే వీళ్ళు బై రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని అని చెప్పేసి మనకి రిసర్చ్ హౌస్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివరీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 500 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 58% అరౌండ్ 58%. ఇది మనకి రీసెంట్‌గా మీకు చాలామంది డౌట్ ఏమని పడుతున్నారు. మార్కెట్ ఫాలో అవుతుంది. మీరు బై రికమెండేషన్ ఇస్తున్నారు. మేము బై చేస్తున్నాం అది ఫాలో అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇది టార్గెట్ అనేది 1 ఇయర్ టార్గెట్ అండి ఇది. 1 మంత్‌కి, 2 మంత్‌కి, 1 వీక్‌కి సంబంధించిన స్టాక్స్ అవి ఇవి. 1 ఇయర్ టార్గెట్. రీసెర్చ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. రీసెర్చ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారంటే దాంట్లో చాలా బ్యాక్ ఎండ్‌లో చాలా వర్క్ ఉంటుందన్నమాట. అదంతా రీసెర్చ్ చేసి చెప్తున్నారంటే వాళ్ళ బిజినెస్ ఎంతలో గ్రో అవుతుందనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? వీళ్ళు ఏం చెప్తున్నారు సెక్యూరిటీస్ వాళ్ళు డెలివరీ అండ్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కంపెనీ గురించి ఈ కామర్స్ మనకి రీసెంట్ టైమ్స్‌లో బాగా గ్రోత్ ఉందని జెప్పేసి మనకి చెప్తున్నారు. ఎక్స్‌పాండింగ్ ఇన్ నెట్వర్క్ అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అంటే వీళ్ళు డెలివరీ వాళ్ళు వీళ్ళ నెట్వర్క్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ అండ్ ఎఫిషియన్సీగా వాళ్ళ సర్విస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ ఈస్ కాన్ బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఈస్ ప్రామిసింగ్. అంటే ప్రాఫిటబిలిటీ అనేది కొంచెం మనకి కానుంది. అంటే వి విల్ సీ ఇన్ అప్‌కమింగ్ క్వార్టర్స్ బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది కంపల్సరీ ప్రామిసింగ్ ఉంది అని జెప్పేసి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్టిస్ హెల్త్ కేర్, యాక్సిస్ సెక్యూరిటీ వాళ్ళు 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 860 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి అరౌండ్ 36% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. వీళ్ళేం చెప్తున్నారంటే రిసర్చ్ హౌస్ వాళ్ళు హెల్త్ కేర్ డిమాండ్ ఈస్ స్టడీలీ ఇంక్రీజింగ్. ఓకే. మనకి హెల్త్ కేర్ సంబంధించిన డిమాండ్ అనేది ఎప్పుడు మనకు ఎవర్‌గ్రీన్ డిమాండ్ అనమాట. స్టడీలీ ఇంక్రీజింగ్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో గూడా వాళ్ళ ప్రాఫిటబుల్ మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయని జెప్తున్నారు. అండ్ పొటెన్షియల్ ఫర్ రెగ్యులేటరీ రిస్క్ బట్ స్టేబుల్ సెక్టార్. అంటే వీళ్ళ హెల్త్ కేర్‌కి సంబంధించింది రెగ్యులేటరీ రిస్క్ కొంచెం ఉండొచ్చు. బట్ స్టిల్ ఇదేందంటే ఎవర్‌గ్రీన్ సెగ్మెంట్ కాబట్టి ఒక స్టేబుల్ సెగ్మెంట్ కాబట్టి సో దట్ వీళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆహ్ బై రేటింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టామ్లిన్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు అరౌండ్ 322-4 దగ్గర మనకి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ అరౌండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ 30%. వీళ్ళేం చెప్తున్నారంటే గ్రోత్ ఈస్ లింక్డ్ టు రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ మార్కెట్స్ అండ్ నీచీ ప్లేయర్స్ విత్ ఎక్స్‌పాండింగ్ ప్రెజెన్స్. అంటే వీళ్ళకి సంబంధించిన ప్లేయర్స్ అనేది మనకి ఎక్స్‌పాండింగ్ చేస్తున్నారు. వీళ్ళు స్టైలిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించింది.
అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ ఇన్ ద సెగ్మెంట్ కుడ్ బి ఛాలెంజింగ్. బట్ ఈ సెగ్మెంట్‌లో మనకి కాంపిటీషన్ అనేది అంత ఈజీగా రాదు. ఎవరు రారు. సో, వీళ్ళకి రీసెంట్ టైమ్‌లో గూడా రెవెన్యూ గ్రోత్ మనకి మంచిగా డిసెంబర్ క్వార్టర్‌లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎక్స్‌పోర్ట్స్ అంటే స్టామినా ఇండస్ట్రీ వాళ్ళ గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ మార్కెట్‌లో బాగా ఉందని జెప్పేసి వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరుణ్ బెవరేజెస్. వరుణ్ బెవరేజెస్ వాళ్ళ ఫేమస్ అండి. పెప్సీ కంపెనీ అన్నమాట ఇది. నోవోమాల్ బై రేటింగ్ ఇచ్చారు. అరౌండ్ 659 దగ్గర అరౌండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 26%. కన్సిస్టెన్సీ‌గా వీళ్ళు స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి కన్స్యూమర్ డ్రివెన్ బిజినెస్ హై డిమాండ్ ఉంటుంది కాబట్టి సో, దట్ ఈస్ వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివిజీ టార్క్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ అరౌండ్ 544 దగ్గర 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 20. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్టాక్ ఆటో సెక్టర్ సంబంధించింది కాబట్టి ఇట్ కుడ్ బి బెనిఫిట్ నీచ్ ఇన్ డ్రివెన్ టెక్నాలజీస్ అంటే వీళ్ళ యూనిక్ టెక్నాలజీకి సంబంధించిన సిస్టమ్స్ అనేది బెనిఫిట్ అవుతాయని చెప్తున్నారు. అలాగే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంప్లీట్ ఆటో సెక్టార్. సో, లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ కొత్త క్లయింట్ అక్విజిషన్స్ అనేది బిజినెస్‌లో జరుగుతుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి సెంట్రమ్ బ్రోకింగ్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ రేటింగ్ స్టాక్ వచ్చేసి అనుపమ్ రసాయన్ ఇండియా, నిర్మల్ బంగ్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు. అరౌండ్ 552 దగ్గర అండ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ వచ్చేసి -18%. వీళ్ళేం చెప్తున్నారంటే ఎందుకు సెల్ రేటింగ్ ఇచ్చారంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువున్నాయని చెప్తున్నారు. అలాగే స్పెషాలిటీ కెమికల్స్‌కి సంబంధించింది వాళ్ళ ప్రైజెస్ అనేది చాలా హెవీగా పెరిగిపోతున్న ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటున్నాయి. అండ్ ప్రైజింగ్ గురించి కూడా మార్కెట్‌లో చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో, అందుకే వాళ్ళు సెల్లింగ్ రేటింగ్ ఇచ్చారు. ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఎక్స్‌పెక్టేషన్‌తోని. సో, ఇవి మనకి ఈ వారం సంబంధించిన బై అండ్ సెల్ రేటింగ్ ఎక్స్‌పర్ట్ అడ్వైస్ స్టాక్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్మార్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాము నెక్స్ట్. ఇటీవలకి సంబంధించిన స్మార్ట్ స్టాటిస్టిక్స్ టాప్ 50 ఇటీవల స్టాక్స్ అన్నమాట ఇవి. ఇవి మనకి కరెంట్ ర్యాంక్ ఎంత ఉంది? ఇందులో ప్రీవియస్ ర్యాంక్ ఎంత ఉంది? స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? గ్రోత్ సంబంధించిన రెవెన్యూస్ అంటే సేల్స్ కంపెనీకి సేల్స్ సంబంధించింది ఇలా ఉంది. ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? వాల్యుయేషన్ మెట్రిక్స్. ఇవి వాల్యుయేషన్ మెట్రిక్స్ అర్థం కాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. పీఈ రేషియోస్ ఎలా ఉన్నాయి? పీబీ రేషియో అండ్ పీఈజీ రేషియో అండ్ డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉన్నాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ వారం సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ఐఐటీ లెర్నింగ్ సిస్టమ్స్ అనేసి ప్రీవియస్‌గా 11 ర్యాంక్ ఉంటే మనకి ఇప్పుడు 7 ర్యాంక్‌కి పెరిగింది. అంటే ర్యాంకింగ్ తగ్గిందంటే మనకి ఆహ్, ఆహ్, స్టాక్ అనేది టాప్‌కొచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 45 నుంచి 10కొచ్చింది ర్యాంకింగ్ పెరిగింది. ర్యాంకింగ్ తగ్గింది. ఇట్ మీన్స్ టాప్‌లోకొచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ స్టాక్స్ చూసుకుంటే మీరు ఇక్కడ డీసీబీ బ్యాంక్ గూడా మనకి ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇక్కడ మనకి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఓకే. అండ్ ఇక్కడ మనకు 47 నుంచి 46కొచ్చింది వెల్‌పుసన్ క్రాప్. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూడండి 54 నుంచి 45కొచ్చింది. ఇవి మనం చూసుకోండి. స్క్రీన్ ఒకసారి పాజ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఎంత ర్యాంకింగ్ ఏందో నేను టెలిగ్రామ్‌లో గూడా మన పీడీఎఫ్ మీకు పిన్ చేసి పెడతాను. సో దట్ మీరు అక్కడికెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మన మన డాటా మొత్తం ఇక్కడ అందులో నేను పబ్లిష్ చేస్తాను. ఓకేనా? ఆహ్, ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ వచ్చేసి మనకి టాప్ 5 స్టాక్స్ విత్ హైయెస్ట్ రెవెన్యూ 1 ఇయర్ గ్రోత్ పర్సెంటేజెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ 5 స్టాక్స్ యాస్ పర్ ద వైస్ గ్రోత్ వైస్. నెక్స్ట్ ఎక్స్‌పెన్సివ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయని చూడొచ్చు. అండ్ పీఈజీ, బెస్ట్ పీఈజీ, ఇన్‌కమ్ జనరేషన్ అండ్ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాయని మనం చూసుకోవచ్చు. అండ్ ఇవి ఇవి ఈటీడబ్ల్యూ ఫండ్స్ అన్నమాట ఇవి. టాప్ లీడర్స్ అండ్ రిగార్డ్స్ నేను టెలిగ్రామ్‌లో పెడతాను. మీరు ఒకసారి అది చెక్‌ఔట్ చేయండి. పీడీఎఫ్‌కెళ్ళండి. పీడీఎఫ్‌కెళ్ళి చెక్‌ఔట్ చేయండి. పిక్ ఆఫ్ ద వీక్ వచ్చేసి బెటర్ ఫుడ్స్ ఇచ్చారు. మనము నెక్స్ట్ వీడియోలో మనకి వస్తుంది. ఈ స్టాక్ ఒక కంప్లీట్ అనాలిసిస్ ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందంటే ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. చూపిస్తాను మీకది. బిఫోర్ దట్ ఈ వారం సంబంధించిన టాప్ 5 స్టాక్స్ అనేది మనకి వీళ్ళు పబ్లిష్ చేశారు. మన స్టాక్స్ కేటగరీ లిస్ట్‌లో.
మనకి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి సంబంధించినయి స్టాక్స్ ఇవి. కన్సిడర్ టాప్ 5 స్టాక్స్ కన్సిడర్ స్టాక్స్ దట్ జనరేట్ superior రిటర్న్స్ అని చెప్పేసి, కంపెనీస్ దట్ జనరేట్ ద రిటర్న్ ఆన్ క్యాపిటల్ హైయర్ దెన్ ద స్టేక్ హోల్డర్ ఎక్స్‌పెక్టేషన్ ఆర్ గుడ్ బెట్స్. ఎక్స్‌పెక్టేషన్ కన్నా మంచి ప్రాబబిలిటీ వస్తున్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ వచ్చేసి జేబీ కెమికల్స్ అరౌండ్ 31 పాయింట్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2100 అరౌండ్ ఇచ్చారు ప్రైస్. మనకి నేను టెలిగ్రామ్‌లో పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది చదవండి. మీకు క్లియర్‌గా అర్థమైతుంది. ఎందుకు బై రేటింగ్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ధన్‌కో అగ్రిటెక్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 32% ఇచ్చారు. అండ్ సెంట్రీ ప్లైవుడ్ ఇండియా సంబంధించింది అరౌండ్ 20% ఇచ్చారు అప్‌సైడ్ పొటెన్షియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓరియంట్ ఎలక్ట్రిక్ అరౌండ్ 30% ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈపీఎల్ అరౌండ్ 27% మనకి అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. మనకిక్కడ కింద డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. మీరు చదువుకోవచ్చు. నేను టెలిగ్రామ్‌లో పిన్ చేసి పెడతాను మీకు. ఏం ఇష్యూ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవర్ స్టోరీకెళ్ళిపోదాము. కవర్ స్టోరీకి మనకి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని 2024లో మనకి ర్యాంకింగ్ వైస్ ఇచ్చారనమాట. ఫస్ట్ ర్యాంక్ రాజీవ్ తక్కర్ అని చెప్పేసి పరాగ్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఉన్నారు. అలాగే మీరు ఇది చూసుకోండి. టాప్ 10 మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన వాళ్ళ ఏఎం ఏంటి? వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎంతమంది మేనేజ్ చేస్తున్నారు ఫండ్, వాళ్ళ ర్యాంకింగ్ టాప్ మేనేజర్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆహ్, వెయిటేజ్ ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారు ఈ ర్యాంకింగ్‌కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ అని ఇలా చెప్తున్నారని చెప్పేసి, ఇంత వెయిటేజ్ ప్రకారం ఆ ర్యాంకింగ్ బట్టి ఫండ్స్ బట్టి మనకి వీళ్ళని టాప్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆహ్, మీరు రాజీవ్ థక్కర్ ఈయన చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఇన్ ద మార్కెట్. సో, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్‌ని మనకి చూస్తున్నారు. ఇలాగే మనకి డిఫరెంట్ ఉన్నారు. నిఖిత్ షాన్ అని చెప్పేసి ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ దత్త అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్, చాలా ఉన్నారు. మీరు చూడండి. ఇవి మీకు మీకు ఇంపార్టెంట్ ఇన్‌సైట్స్ దొరుకుతాయి మీకిందులో. ఓకేనా? అండ్ వినయ్ అని జెప్పేసి ఈయన ఉన్నాడు. ఈయన యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏఎంసీకి సంబంధించిన అతను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది. శాండ్‌విచ్ జనరేషన్ ఫోకస్ ఆన్ పేరెంట్ అండ్ చిల్డ్రన్ గోల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉంది? వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది? వాళ్ళ మనీ మేనేజ్‌మెంట్స్ ఎలా, స్పెండింగ్ కల్చర్ ఎలా ఉంది? ఏంటి అని జెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది. వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇది మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మైండ్‌సెట్ ఎలా ఉంది? జనాల మైండ్‌సెట్ ఎలా ఉంది? వాళ్ళ స్పెండింగ్ కల్చర్ ఎలా ఉందనేది మీకు అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. మీరొకసారి చూసి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ మీకు. యూ షుడ్ టైమ్ యువర్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఆర్ లెట్ ఇట్ రన్. అంటే మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి దాని టైమింగ్ ఏమన్నా చేయొచ్చా? లెట్ ఇట్ కంటిన్యూ యాస్ ఈవెన్ దో మార్కెట్ పడుతున్నా గాని ఏమన్నా టైమింగ్ అలాంటివి చేయొచ్చా? లెట్ ఇట్ రన్ అంటే మనకి టాప్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్స్, కంపెనీ సీఈఓస్ మనకి ఏం చెప్తున్నారో చూసుకుందాం. కపిలేష్ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ ఇన్వెస్టింగ్ అని చెప్తున్నారు. అంటే కన్సిస్టెంట్‌గా చేయమని చెప్తున్నారు. ఎస్ఐపీస్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని ఏంటి అని చెప్పేసని. సిఎఫ్‌పి సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆశీష్ సీఈఓ ఆఫ్ వైట్ ఓక్ క్యాపిటల్ ఏఎంసీ. వాలటిలిటీ అని ఏం చెప్తున్నాడంటే వాలటిలిటీ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద యావరేజ్ రిటర్న్స్ అన్నమాట. వాలటిలిటీ కింద అప్ అండ్ డౌన్స్ అనేది ఒక యావరేజ్ రిటర్న్స్ అనేది ఇంప్రూవ్ చేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కరణ్ అగర్వాల్ మిడ్ క్యాప్ టెండ్స్ టు అవుట్ పర్ఫార్మ్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పేసి అని చెప్తున్నారు. మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది మనకి లాంగ్ టర్మ్ వైస్ మనకి ఎప్పుడైనా అవుట్ పర్ఫార్మింగ్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నాను. అండ్ రాధికా గుప్తా ఎండీ అండ్ సీఈఓ ఆఫ్ అడ్వైజ్లీ మ్యూచువల్ ఫండ్. ఆమె ఏం చెప్తుంది, ఇన్వెస్టింగ్ డ్యూరింగ్ డౌన్ ట్రెండ్స్ ఈజ్ మోస్ట్ రివార్డింగ్ అనమాట. మార్కెట్ పడ్డప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే దట్ విల్ బి బెస్ట్ రివార్డింగ్ అని చెప్పేసి మనకి చెప్తుంది. టాప్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఎప్పుడు చేయాలి, మీకు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. టాప్ ఏఎంసీస్ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది, వాళ్ళ ఎన్ని సైకిల్స్, చాలా అప్ అండ్ డౌన్ సైకిల్స్ చూసారు కాబట్టి యూ కెన్ రీడ్ దిస్ ఆర్టికల్ అండ్ బిల్డ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ వారం సంబంధించిన ఇటీవలది అనాలిసిస్. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకేమైనా ఛానెల్‌లో చేంజెస్ కావాలంటే నేను దాని తగ్గట్టు ఆహ్, మీకు చేంజెస్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానెల్‌లో కొంచెం ప్రజెంటేషన్ వైస్‌గా కొంచెం లాగ్ అవుతుంది. ఐయామ్ ఫిల్లింగ్ దట్ గ్యాప్ అనమాట. ఇంక అప్‌కమింగ్ వీడియోస్‌లో చాలా క్వాలిటీ అండ్ సింప్లిఫైడ్ కంటెంట్ వస్తుంది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. కంపల్సరీ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీకు దొరకకపోవచ్చు ఛానెల్. అందుకే ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు యూజ్‌ఫుల్ అవుతుందనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. థాంక్ యూ. జై హింద్.